దైవ మర్మములు. సహోదర భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 2 ఈరోజు వాక్య భాగము. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆంగ్లములో ఇత్తడి పాదములు అని ఉన్నది. ప్రకటన 1వ అధ్యాయము 15వ వచనం. ఇత్తడి తీర్పును సూచించును. యోహాను సువార్త 3:14లో ఇత్తడి సర్పమును గూర్చి చదివేదము. ఈ కథ సంఖ్యాకాండము 21:9లో చెప్పబడి ఉన్నది. విషసర్పములచే కరవబడి మరణించుచున్న ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూచి బ్రతికిరి. అయితే ఇత్తడి సర్పములో ఏ శక్తియూ లేదు. అయినను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి. గనుక ప్రభువు దానిని నశింపజేసెను. రాసులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. బలిపీఠము ఇత్తడిచే చేయబడెను. ప్రభు పాదములు ఇత్తడి వలె ఉండెను. ఆదికాండము 3:15లో సర్పము తల చితకగొట్టబడునని ప్రవచింపబడి ఉండెను. సమాధానకర్తయగు దేవుడు సాతాన్ను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించునని రోమా 16:20లో చూచున్నాము. క్రీస్తు శిలువలో చనిపోవట ద్వారానే సాతాను ఓడించబడెను. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సాతాన్ను ఓడించి మనం పొందవలసిన తీర్పు నుండి తప్పించెను. దేవుని శక్తి అద్భుతములు చేయుట్లో లేదు గాని శిలువయందే కలదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఉన్నది. కనుక మనము యేసుక్రీస్తు ప్రభు శిలువయందే అతిశయించుటకు నేర్చుకొనవలెను. శత్రువును ఓడించుటకు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో మనలను మనము ఐక్యపరచుకొనుటకు నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.